మనిషిని దేవుడు ఎందుకు తయారు చేశాడు? ఈ సెల్ కంపెనీ కూడా ఎందుకు తయారు చేశాడు? గూట్లో పెట్టేక, బీరువాలో పెట్టేక దేనికి తయారు చేశాడు? అసలు సెల్లు ఆ యజమాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు వాడి బిజినెస్ ఏంటి? ఫోన్ మాట్లాడుకోవటానికి, ఇంటర్నెట్ని యూజ్ చేయటానికి, సమాచారం అంతటినీ కూడా, అంతేనా? మొత్తానికి ఈ ఫోన్ అయితే ఇన్ని విధాలుగా ఉపయోగపడతా ఉంది. ఉపయోగపడతా ఉందా? ఉపయోగపడతా ఉంది. ఓకే, మంచిది. ఇది ఉపయోగపడేటువంటి దానికి ఏమో మనము దీనికి సెల్ ఫోన్ అనే పేరైతే పెట్టాం, అవునా? మనిషి అనేటువంటి ఒక పేరు పెట్టాడు దేవుడు నీకు నాకు. అంటే మన పేర్లు ఉన్నాయి, మనం పిలుచుకుంటా ఉన్నాం. కానీ మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? స్తుతించడానికి, ఇంకా స్తుతి ఆరాధన, ఇంకా సేవ చేయటానికి, ఆయన చిత్తమును నెరవేర్చటానికి. మరి ప్రాముఖ్యమైనటువంటి పదం ఏంటంటే ఆయన చిత్తమును మనము ఈ భూమి మీద నెరవేర్చే వారముగా ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికి నరకానికి వెళ్ళటానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. మనకి ఇష్టం వచ్చినట్టు మనము జీవించి ప్రవర్తించి నరకంలోనికి వెళ్ళటానికి దేవుడు మనల్ని సృష్టించాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు అక్కడ మనల్ని సృష్టించాల్సినటువంటి అవసరం లేనే లేదు దేవునికి. హల్లెలూయా. దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకోనంటే ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి, మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఆయన చిత్తం మీద గ్రహించి నెరవేర్చడానికి మనల్ని సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించి జీవించడానికి కాదు, కానీ దేవుడు నన్ను చేసిన దానికి మనము ఈ 7 మాటల్లో ఒక మాట ఉంది. దేవుని మాట, తీరని మాట ఒకటి ఉంది ఆ 7 మాటల్లో. నేను దాహము కొని ఉన్నాను. నువ్వేమో లీటర్ నీళ్లు జ్యూసులు తాగి నీ దాహాన్ని అయితే తీర్చుకుంటా ఉన్నావు. దేవుని దాహము మిగిలి ఉంది. ఎందుకు మిగిలి ఉంది? అందుకు తగిన రీతికి మనము జీవించటం లేదు కనుక ఆ దాహం అనేటువంటిది ఏమవుతోంది? అలానే మిగిలి ఉంది. అందుకని దేవునికి ఇష్టలుగా మనము జీవించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచి శాశ్వతమైన రాజ్యములో స్థిర నివాసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మామూలుగా ఇది ఎఫెసు సంఘానికి ఒక 7 రకములైనటువంటి నడవడికలను పౌలు గారు చెప్పారు. సో ఈరోజు మరి కల్వరి ఆరాధన మందిరమునకు 7 రకమైన లేదా 7 రకములైన నడవడికలు అని మనము చెప్పచ్చు. ఓకేనా? కల్వరి ఆరాధన మందిరమునకు 7 రకములైన నడవడికలు పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్పారు. ఓకేనా? పౌలు గారు ఎవరికి చెప్పారంట? పౌలు గారు ఎవరికి చెప్పారు? ఎఫెసు సంఘానికి చెప్పారు. సుందరరాజు గారు ఎవరు చెప్తున్నారు? కల్వరి ఆరాధన సంఘానికి చెప్తూ ఉన్నారు. ఆనాడు పౌలు గారు ఆ సంఘానికి చెప్పినటువంటి ఆ నడవడికల ద్వారా మన యొక్క జీవితములను మనం ఏం చేయాలి అని అంటే సరి చేసుకోవాలి. అంటే ఎలా నడవాలి? ఈ 7 రకాలైనటువంటి నడవడికలను ఈరోజు మనం చూసుకుందాం. ఓకేనా? ఓకే, వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట సత్క్రియలందు నడవాలి. ఒకటో మాట సత్క్రియలయందు నడవాలి. పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుడు మన సత్క్రియలను చేయుటకై మనల్ని సృష్టించాడు.
జీవించటానికి దేవుడు మనల్ని సృజించాడు. మనకి ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి కాదు దేవుణ్ణి మనం సృజించింది. దేవుని తెలుసుకోక మునుపు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిచావు, జీవించావు, బ్రతికావు. కానీ ఆయన నా సొంత రక్షకుడు అని నీవు స్వీకరించి ప్రభు శరీరంలో నీవు చేయి వేస్తూ ఆయన రక్తము పానీయమును నీవు తీసుకుంటూ నీవు జీవిస్తూ ఉండగా, జీవించుచున్నది ఇక నుండి నీవు కాదు, ఆయన నీలో జీవిస్తూ నేనే జీవిస్తున్నానని నీకు తెలియజేశాడు దేవుడు. అలాంటప్పుడు మన యొక్క క్రియలు ఎలా ఉండాలి అంట? మంచి క్రియలుగా ఉండాలి. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది చూడండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని మనం ఆ 6 దినముల్లో ఒక్క దినము మనల్ని చేసాడు ఆయన. ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టముగా, ఎంతో ప్రేమగా నా ముఖమును, కాళ్ళు, చేతులను, హృదయమును, అవయవాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన చేశాడు. ఆయన చేసిన పనే ఈ రోజున నీవు నేను ఇలా బ్రతికి ఉండటం. ఆయన సృజించిన వారమే ఈ రోజున మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ప్రాణమే ఈ రోజున బ్రతికి ఉన్నాం మనం. మరి ఇంత చేసినటువంటి దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటి మాట, సత్క్రియలందు నీవు నడవాలి, మంచిగా నడవాలి. రోడ్డు తిన్నగా ఉంది కదా, రోడ్డు తిన్నగా ఉన్నప్పుడు తిన్నగా పోకుండా ఇట్టి నడుచుకొని పోతే నిన్నేమనుకుంటారు? ఒకటి తాగినాడు లేదా మెంటలోడు అనుకుంటారు. ఈమె తాగింది, ఈమె తాగాడు, ఈమె మెంటలాయన, ఈయన మెంటలాయన అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు అట్లాగా వాళ్ళు? దారి స్ట్రైట్ గా ఉన్నప్పటికీ మనిషి ఎక్కడ నడుస్తున్నాడు? ఒకవేళ దారి వంకరగా ఉంటే ఎలా నడవాలి? సందులు ఉంటే సందులు తిరగాలి. స్ట్రైట్ రోడ్ ఉంటే స్ట్రైట్ రోడ్ వెళ్ళాలి. దేవుడు నిన్ను నన్ను సృజించినది స్ట్రైట్ గా వెళ్ళటానికి, ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి కాదు. నిన్ను నన్ను దేవుడు సృష్టించింది ఇన్ని అవయవాలు లోపల ఉంచి, తల్లి గర్భంలో పిండము ఎంత ఉంటుందంట? స్టార్టింగ్ లో చిన్నగా ఉంటుందంట. నెల తల్లి గర్భంలో ఆ పిండము సైజ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందంట. డెలివరీ సమయానికి అంటే ప్రసవ సమయానికి 3 కేజీలు, 2 కేజీలు, 1.5 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు దాకా కూడా ఉంటారు. అంటే అంతవరకు తల్లి అంతగా భరించింది కదా. ఆ లోపల దేవుడు ఒక్కొక్క అవయమును ఎంత అద్భుతంగా సృష్టించాడు. కనులను ఎంత చక్కగా సృష్టించాడు, ముక్కును ఎంతగా సృష్టించాడు, కాళ్ళు, చేతులను. అందుకే ప్రవక్త అంటాడు కదా, నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించినటువంటి దానిని చూచినప్పుడు ఆశ్చర్యమును భయమును పుట్టించాయి నాకు. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది కేవలము మాట వలసకు కాదు, ఏదో మామూలుగా అయితే కానే కాదు. ఆయన సృష్టించింది నిన్ను నన్ను దేనికోసం? ఎలా అంటే దేవుణ్ణి ఆరాధించుటకును, దేవుణ్ణి మహిమపరచుటకును, ఆయన చిత్తం మీద తెలుసుకొని దాని యందు నిలిచి నడువుటకు. ఇవన్నీ మనం చేయాలంటే ఏం చేయాలి? ఇవి చేయాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియలు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నారనుకో, వాళ్ళని అవును వీళ్ళు చాలా మంచోళ్ళు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అది సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు మంచులు కాదు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అలాగే దేవుని యొక్క సత్క్రియలు చేయటానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వాటిని చేయకపోతే దేవుడు బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు అని అంటే, చేసే సమయం ఉన్నా, నడిచే శక్తి ఉన్నా, చేయగలిగిన బలం ఉన్నా, చేయగలిగిన జ్ఞానం ఉన్నా ఏదీ చేయలేకపోతున్నారు కదా అని బాధపడతాడు. ముసలిళ్ళు అయిపోయి నడవలేని స్థితిలో ఒకవేళ ఏదన్నా మనుషుల మీద ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకోగలరు? ఎవరైనా చేస్తారండి? ఎందుకు చేయరు? చేత అవ్వదు. అయ్యో నేను అప్పుడే నా బట్టలు ఉదుక్కుంటే సరిపోతుంది,
అయ్యో అప్పుడే నా పాత్రలు కడుక్కుంటేనేమో, అప్పుడు అనుకుంటే సరిపోద్దా? అంటే మనము మొదటిగానే ప్లాన్ ఏం చేసుకోవాలి, నా పని నేను ఇలాగా చేసుకోవాలి.